శ్రీరంగాచార్య గురవే అప్పలాచార్య సూనవే శ్రీవాష్యాది ప్రవాచ్యాయ దేశికాయ నమో నమః. భగవద్బంధువులారా, విరాట నగరంలోకి అడుగుపెట్టే ముందు జమ్మి చెట్టు మీద ఆయుధాలన్నిటినీ స్థాపన చేశారు పాండవులు. ఆ తరువాత దుర్గా స్తోత్రం ప్రారంభించాడు ధర్మరాజు. సహానుజైహి అంటారు. ఆ స్తోత్రాన్ని చెప్పుకునే ముందుగా దుర్గా స్తోత్ర సారాంశం అంతా కూడా వేదంలో తైత్తిరీయ సంహిత, యజుర్వేద తైత్తిరీయ సంహిత లోపల ఒక 11 మంత్రములు ఉన్నాయి. ఆ మంత్రముల సారమే మనకి దీంట్లో కనిపిస్తుంది దుర్గా స్తోత్రంలో. ఎందుకయ్యా ఈ స్తోత్రం? ఇది ఫలశ్రుతి స్తోత్రం రెండు కలిసి ఉంటాయి. ఎందుకో మన వాళ్ళు మిగిలిన స్తోత్రాలన్నీ చదువుకుంటున్నారు తప్ప ఈ స్తోత్రంలో ఉండే విశేషాలు ఎవళ్ళు పట్టించుకోవటం లేదు. సహస్రనామ స్తోత్రాలు ఇవన్నీ చదువుకుంటున్నారు. ఇది కేవలం ఒక 25-27 శ్లోకాలు ఉంటాయి. హాయిగా చదువుకోవచ్చు. చదువుకోవటం లేదు ఎవళ్ళు కూడా. ఏం కారణం తెలియదు. మరి ఎంచేతంటే ఏ పీఠాధిపతులో ఏ స్వాములో చెప్తే వింటారేమో. నా అలాంటి వాళ్ళు చెప్తే ఎందుకు వింటారు? కానీ స్తోత్రంలో ఉండే అంతరార్థం మనం తెలుసుకోవాలి. మరో కారణం ఏమిటంటే, బహుశా అనుకోవడం, తిక్కన గారు ఇంతటి ముఖ్యమైన స్తోత్రాన్ని అనువాదం చేయలే. కారణం తెలియదు. అది ఇక ఏమిటి, ధర్మరాజు చేసిన దుర్గా ప్రార్థన తమాషాగా యశోదాగర్భ సంభూత అని మొదలుపెట్టి అక్కడ లక్ష్మీ సంబంధము, కృష్ణ సంబంధము అది కలిగించుకుని జ్ఞాపకం చేసుకుని, అమ్మా నిన్ను ప్రార్థన చేస్తున్నాము అంటే, యశోదాగర్భ సంభూత అయినప్పుడు అమ్మవారు అక్కడ దుర్గా అనే పేరు కలిగింది. కృష్ణునికి చెల్లెలావిడ. అందుకని చెప్పి ఆ కారణం చేత అల్లా సంబంధాన్ని కలుపుకొని అందరితోటి అనుగ్రహం పొందడానికి ప్రయత్నం ఇది. అది విశేషం. మొట్టమొదటిగా ఈ ప్రార్థనలో అంతరార్థం ఏమిటంటే, దేవతలకి తల్లికి చేసే ప్రార్థన దుర్గాస్తుతి. అది ధాత దదాతు దాసుషే వసూని ప్రజాకామాయ మీఢుషే దురోణే తస్మై దేవాః అమృతాః సంయయంతాం విశ్వే దేవాః అదితిః సజోషా. ఇది ఆ మంత్రంలో చెప్పింది ఏమిటంటే, దాసుషే మీఢుషే, మేమంతా హవిస్సులు ఇస్తున్నాం. ఏమిటి? స్తోత్రమే హవిస్సు. ఒకప్పుడు యాగాలు చేశాం, ఇప్పుడు స్తోత్రములే హవిస్సులు. మీఢుషే అంచేత నిన్ను అగ్నిదేవుడు ఆ హవిస్సుల ద్వారా ఆజ్యాదుల చేత స్తోత్రం చేయబడి మీ దగ్గరికి వస్తాడు. అమృతాః దేవాః విశ్వే దేవ్యాః సజోషాః అంటే అదితితో కలిసి అందరూ కూడా అమృత స్వరూపులైన దేవతలు, విశ్వే దేవతలు అంతా సంయయంతాం, మా ఇంటిలో కూడి ఉండాలి, మమ్మల్ని రక్షించాలి. ఏమిటి? దాత దదాసు దాసుషే వశూని, మేము అవిస్సులు ఇచ్చేవాళ్ళం కదా, అంచేత మాకు సంపదలు ఇవ్వాలి. దాత ప్రజాకామాయ మీఢుషే, మేమంతా కూడా ఆజ్యాదులతోటి సేవిస్తాం కదా మిమ్మల్ని, అందుకని చెప్పి ప్రజాకామాయ దురోణే, మా ఇంటి లోపల మేము ఎక్కడ ఉంటే అక్కడ మీ ఆరాధన చేస్తూ జాగ్రత్తగా ఉంటాము, రక్షించవమ్మ, రక్షించండర్రా. తస్మై దేవాః అమృతాః, అమృతమూర్తులైన దేవతలంతా కూడా సంయయంతాం, మాతో కూడి ఉండండి, రక్షించండి. విశ్వే దేవాసః అదితిః సజోష, అదితితో కలిసి ఉండి దేవతలంతా రక్షించండి. ఇది ఆ స్తోత్రం. తర్వాత అంటారు, అనునః అద్య అనుమతిః యజ్ఞం దేవేషు మన్యతాం అగ్నిః సహ హవ్యవాహనః భవతా దాసుషే మయః. అను నః అద్య
అనుమతి యజ్ఞం దేవేషు మన్యతాం. మేము చేసే స్తోత్రం ఉందే ఇదే యజ్ఞము. ఏం చేస్తున్నా దేవతల పేరుతో చేస్తాం. అంచేత ఇదేం చేయాలి? అనుమన్యతాం, అనుసరించుగాక, అంగీకరించుగాక. ఎవరావిడ? అనుమతి దేవత. మనం పూజ చేసినందువల్ల ఫలితం ఇచ్చి తీరాలనేం లేదు. ఆ పూజ చేసింది, హవిస్సు ఇచ్చింది, ఇదంతా కూడా అనుమతి దేవత. అనుమతి దేవత అంటే మన బుద్ధిని అనుసరించి ఉంటుంది ఆవిడ. మనం ఎంతసేపు కూడా గుళ్ళో కొబ్బరికాయ కొట్టగానే చేయి దాతడం, ఎందుకని ఫలితం ఇస్తాడని చెప్పి. ఇదా పద్ధతి అంటే ఓ పక్కన ఇలా ఇస్తూ ఓ పక్కన అడుగుతాం. అందుకనే పద్మపురాణంలో వ్యాసుడు గోలబెట్టాడు, అబ్బాయి దేవుడికి పుష్పం సమర్పిస్తావు, ఫలం అడుగుతావు, ఇదేమన్యాయంరా అన్నాడు. చేత పుష్పము నుంచి కదా కాయ వచ్చేది, కాయ నుంచి కదా ఫలం వచ్చేది. నువ్వు ఇచ్చేదేమో పుష్పము, అడిగేదేమో ఫలం అడుగుతున్నావు. అంటే పరమాత్మ తెలివి తక్కువవాడా, నువ్వు తెలివిగలిగిన వాడివా అంటాడు వ్యాసుడు. వేళాకోళం చేశాడు. సమాధానం ఆయనే చెప్పాడు. ఏమిటంటే, స్వామి ఫలము నువ్వే ఇస్తావు, ఆ ఫలమునకి మూలమైంది నా దగ్గర ఏదో పుష్పం ఉంది కనుక సమర్పిస్తున్నాను స్వామి, దాన్నే నువ్వు కాయగా మార్చి ఫలముగా మార్చి మాకు ఈ 15 శ్లోకాలు ఉన్నాయి ఇక్కడ, అర్థాలు ఇలాంటివి చెప్తారు. మరి ఎందుకో పండితులైన వాళ్ళు పురాణాలు చదువుతారు తప్ప దీంట్లో ఉన్న రహస్యాలు ఎందుకు చెప్పరో మాకైతే తెలియదు. మేము అలాంటి పెద్దల దగ్గర చదువుకున్నాం అందుకని. అంతేకాదు, అగ్నిశ్చ హవ్యవాహన భవత దాసుషే మయ. హవిస్సులు ఇచ్చే అలాంటి వాళ్ళకి అగ్నిదేవుడు ఉన్నాడే, ఆయన హవ్యవాహన, హవిస్సులని దేవతలకు అందిస్తాడు. ఆ మహానుభావుడు మాకు రక్షణ కలిగించాలి, సుఖాన్ని కలిగించాలి అంటే అనుమతి దేవతకి ప్రార్థన. ఈ భావం కూడా దుర్గాస్థుతిలో కనిపిస్తుంది, ప్రత్యక్షంగా కాదు పరోక్షంగా. అన్విధనుమతే త్వం మన్యాసై మాన్యాసై సంచన కృతి క్రత్వే దక్షాయ నం హిను దక్షాయన హిను ప్రణః ఆయుగింషి తారిష. అనుమతే త్వం అన్విత్ మాన్యాసై, అన్ని విధములా కూడా మమ్మల్ని అనుమతించు. పొరపాటు చేస్తుంటాం, దానికి నువ్వు చూసుకో, జాగ్రత్తగాను రక్షించుకో. చ నహ శం కృధి, అంతేకాదు అనుమతించడమే కాదు, మాకు సుఖాన్ని కూడా కలిగించాలి. నువ్వు పొరపాటు చేస్తుంటావు, సుఖాన్ని కూడా కలిగించాలి. నహ దక్షాయ క్రత్వే, మేమంతా కూడా చేతనైన పద్ధతి లోపల క్రతువులు సాధిస్తుంటే సమృద్ధము సమర్థమైన క్రతువు చేద్దామనుకున్న దక్షాయ. చేత ఇది అజ్ఞాతవాసం, ఎంత కష్టం ఆలోచించమ్మా. అలాంటప్పుడు కూడా మిమ్మల్ని మర్చిపోము మేము. అంచేత ఆ అజ్ఞాతవాసాన్ని మీద నువ్వు ప్రీతి కలిగి ఉండు. ఈ అజ్ఞాతవాసం మమ్మల్ని రక్షించేలా చూసుకో నువ్వు. ఇంతేకాదు, నహ ఆయుషి ప్రతారిష, మాకు ఆయుష్ని ప్రతారిష గొప్పగా సంపాదించి పొందింపజేయి. అందుకనే చూడండి, విష్ణుమూర్తికి, స్వామివారికి, పరమాత్మకి కృతజ్ఞ అని పేరు. కృతజ్ఞ అంటే ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ ఏ సహాయాలు చేశారో అవన్నీ తెలుసుకున్నవాడు కృతం జానాతి. జీవుల పాపపుణ్యాలు మాత్రమే కాదు, ఎవరెవరు ఏం చేశారో. విరాటరాజు గారు తగిన సమయంలో తన భక్తులైన పాండవులకి ఆశ్రయం ఇచ్చి రక్షణ కలిగించాడని కృష్ణ పరమాత్మకి ఎంత ప్రేమ ఉందో తెలుసా అండి విరాటరాజు మీద. ప్రత్యక్షంగా చూపించడం. విరాటరాజు గారు కూతురు ఎవరండి అంటే ఆవిడ ఉత్తర. ఉత్తర నుంచి ఎవరికి ఇచ్చి పెళ్లి చేశారండి? ఇంకా ఉన్నారు పాండవుల పిల్లలు ఉన్నారు, వాళ్ళకి కాదు, తనకి ఇష్టమైన చెల్లెలైన సుభద్ర కొడుక్కి ఇచ్చాడు, అభిమన్యుడికి. అభిమన్యుడు అనుకోకుండా పోతే అభిమన్యుడి సంతానాన్ని ఉత్తర గర్భంలో నిలిపాడు. ఉత్తర గర్భం మీద అశ్వత్థామ బాణప్రయోగం చేస్తే తాను అడ్డంపడి బయట పెట్టించాడు పరీక్షిత్తు. అలాంటి పరీక్షిత్తు చేసిన తప్పుని కూడా సవరించడానికి శ్రీశుకుల వారిని పంపించాడు. అంటే ఏమిటి? పాండవులకి, పంచపాండవులకి ఇతర భార్యల ద్వారా అంతమంది పిల్లలున్నా ఎవరిని రక్షించాడు? ఎవరైతే తన పాండవులకి ఆశ్రయం ఇచ్చాడో ఆ ఉత్తరకి అంటే విరాటరాజు గారికి ఆయన కృతజ్ఞత చెప్పాలి. గమనించండి ఎంత విశేషమాను. అలాగా ప్రతారిష, గొప్పగా మాకు సంపాదించు. ఇది
భాగవతగా చూస్తే ఇది అర్థం కావాలి మీకు. అనుమన్యతాం అనుమన్యమాన ప్రజావంతం రయిం అక్షీయమాణం తస్యై వయం ఏడసి మాపి భూమ సా నో దేవి సుహవా శర్మ యచ్చతు. ఇదంతా అనుమతి దేవతే, దుర్గాదేవి. దుర్గము కష్టములని దాటించేది ఆవిడ. అందుకని ఆవిడ సుహవ, గొప్పగా హవనమును అంగీకరించే ఆవిడ శర్మ యచ్చతు, ఆ దేవి. అనుమన్యతాం అనుమన్యమాన, అనుమతిస్తూ ఉన్న తల్లి మమ్మల్ని అనుమతించాలి. ఎలాగా? అనుమన్యతాం, రక్షించాలి. ఎందుకని? వయం తస్యై హేడసి, ఒకవేళ ఆవిడకి మా మీద కోపం కలిగి ఉన్న, కోపం వచ్చినా కూడా అపి అనుంది అక్కడ, అంటే క్రోధం కలిగినా కూడా మమ్మల్ని రక్షించాలి. తల్లి చూడండి, బిడ్డను చచ్చేలా కొడుతుంది. కొట్టి వెంటనే ఎందుకురా దెబ్బలు తింటావు, దగ్గరికి తీసుకుంటోంది. అది అలాగే ఇంటికి రాగానే మొగుడు చెప్పేది, ఇప్పుడు లేదనుకోండి, అందరూ సాఫ్ట్వేరు, ఎదురెప్పుడు వస్తారు ఇప్పుడు వస్తారు తెలియదు. ఇంట్లో ఐఏఎస్ ఎవరు? ఇండియన్ ఐఏఎస్ సర్వీసు, అమ్మమ్మ నాయనమ్మను వాళ్ళు. వెనకటి రోజుల్లోనూ తండ్రి ఇంటికి రాగానే ఈవిడ చచ్చిపోతాను వీడితో యాత్ర పెట్టేసు అనగానే తండ్రి గారు ఆఫీసులో గొడవ ఉంటుంది, బెల్ట్ తీస్తాడు. బెల్ట్ ఇంకా 2 దెబ్బలు వేయలేదు, ఇంకారు అది చంపేస్తారా ఏమిటి పిల్లాడిని, దగ్గర తీసు. మరి ఇందాక నువ్వే కదా రిపోర్ట్ ఇచ్చింది. అంటే కోపములో కూడా ప్రేమ చూపించగలిగేది తల్లి మాత్రమే. అనుమన్యతాం అక్షీయమాణం రయిం అనుమన్యతాం, నశించని సంపదని మాకు లభింపచెయ్యి. వయం తస్యై హేడ, ఆమె కోపం నుంచి కూడా మా భూమ, ఆమె కోపానికి మేము అనుకూలులు కాకూడదు, ఆమె కోపానికి మేము పొందే స్థితి మాకు ఉండకూడదు. సాదేవి సుహవ, ఆ దేవి గొప్పగా ఆహ్వానించబడి బాగుగా పిలిపించుకుని అలాంటి స్థితి శర్మ యచ్చతు నహ, అంచేత ఇలాంటి రక్షణ మాకు సుఖాన్ని కలిగించాలి. మరి ఆమె ప్రత్యేకత ఏమిటి? యస్యాం ఇదం ప్రదిశి యద్విరోచతే అనుమతిం ప్రతిభూషయంత్యాయవయ యస్యాః ఉపస్థ ఉరు అంతరిక్షం సా నో దేవి సుహవార్మ సుహవా శర్మ యచ్చతు. శరీరంలో ఏ ఏ ప్రాంతాలలో ఏ ఏ స్థలాల్లో ఉంటారో దేవతలు వాళ్ళందరికీ కూడా యస్యాం ఇదం ప్రదిశి యద్విరోచతే, దిక్కులన్నిటిలో మూలన్నిటిలో వెలుగుతూనే ఉంటుంది ఆవిడే. అనుమతిం ప్రతిభూషయంత్యాయవయ, మమ్మల్ని అందరినీ కూడా అందముగా అట్టేపెడుతోంది, ఆకర్షణిస్తోంది ఆవిడ. అలాంటిది యస్యా ఉపస్థ ఉరు అంతరిక్షం, అంతరిక్షం దాకా వ్యాపించి ఉంటుంది ఆవిడ శక్తి. అలాంటి సానోదేవి సుహవా, బాగుగా ఆరాధన చేయబడి శర్మ యచ్చతు, చేస్తూ రాత్రింబగళ్ళ దేవతకు కూడా ఈవిడే కారణము అని చెప్పి రాకాం అహం సుహవాం సుష్టుతి హువే, చీకటి పడుతోంది కదా, అందుకని ఆ దేవత కూడా ప్రార్థిస్తున్నాం. ఏమిటి? రాక. రాక అంటే సౌభాగ్యవంతురాలు, అందరికీ కూడా రక్షణ కలిగించే మహాతల్లి ఆవిడ. సుహవాం అహం సుష్టుతి హవే, మేము ప్రేమగా ఆహ్వానిస్తున్నాము. శుభగా బోధతు త్వన శృణోతున, మా మాటలు వినాలి, మమ్మల్ని రక్షించాలి, కాపాడాలి. అంతేకాదు సీవ్యత్ సూచ్య అచ్ఛిజ్య మానయ దదాతు వీరం శతదాయం ఉక్ష్యం. గో మాకేం చేయాలి? మా భావాన్ని తెలుసుకోవాలి. అవిచ్ఛిన్నమైన సూది వంటి సూక్ష్మమైన అనుగ్రహ బుద్ధితోటి మా కర్మలన్నీ కూడా సరిగ్గా నిర్దోషంగా చేయాలి. సీవ్యతి అంటే కుట్టుట అని అర్థం. మేము చేస్తున్న పనులు ఉంటాయి కర్మలు, ఒకదానితోటి ఒకటి కలపడానికి. ఎలాగా 2 వస్త్రఖండాలని కుట్టేటప్పుడు సూది ఎంత జాగ్రత్తగా అతికిస్తుంది, అతుకు తెలియకుండా అతికిస్తుంది. అలాగే మమ్మల్ని రక్షించాలి ఈవిడ. శతరాయం, అంతేకాదు శతదాయం, 100 సంవత్సరాలు మేము బతకాలి, వందలాది ధనాలు మాకు రావాల్సి ఉంటుంది. ఎలాంటి ధనం అది? 10 మందికి పంచగలిగి ఉండాలి. అలాంటిది ఉక్తం వీర్యం, అలాంటిది మంచి వీరుణ్ణి మాకు ప్రసాదించాలి అంటూ కుహుదేవతని, రాకాదేవతని, సినీవాలిని అందరినీ కూడా ప్రార్థిస్తున్నట్టు లెక్క. ఇది దుర్గాస్తుతి లోపల అంతరార్థము. అంతేకాదు 4 దిక్కుల దేవతలు కూడా మాకు రక్షణ కలిగించాలి.
ఇంచేత శమీవృక్షం మీద పెట్టాం. బృహస్పతి నః పరిపాతు పశ్చాత్ ఉత్తరస్మాత్ అధరాత్ అఘాయో ఇంద్ర నః పురస్తాత్ ఉత మధ్యతః నః సఖా సఖిభ్య వరివ కృణోతు. బృహస్పతి, ఇంద్రుడు, వాయువు అన్ని దిక్కుల నుంచి రక్షణ కలిగించాలి. ఆ శమీ లోపల ఉండే అగ్నిదేవ వితే విశ్వక్ వాత జాతాసు అగ్నే భూమాస, అంతటా వాయువు చేత ప్రేరేపించబడే ఇతర అగ్నుల కలయికతో కలిసి ఉండి నువ్వు తువి వృక్షాస అనేకములుగా మమ్మల్ని పవిత్రం చేయగలిగేవి. శుచయశ్చరంతి తువిం రక్షాసో దివ్య నవగ్ర వనావదంతి దృశంత రుజంత. మాకు వనముల లోపల తిరుగుతుండాలి, మా చేత గౌరవించబడాలి, అంటే వననీయములు కావాలి, ఆయన హవిస్సులు మాకు రక్షణ కలిగించాలి. ఇది వేదంలో సూక్ష్మంగా చెప్పినట్టుగా కనిపిస్తోంది, కానీ చాలా లోతైన వేదమంత్రాలు ఇవి. అందుకని దుర్గాస్తుతిలో చెప్పుకున్నప్పుడు ఈ వివరాలు మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అంతవరకు స్వస్తి.